ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ఈ డిసెంబర్ మాసం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఈ ద్వాదశ రాశుల్లో నవగ్రహాల సంచారం ఎలా ఉంది, ఎటువంటి ఫలితాలని ఈ రాశుల వారికి అందించబోతుంది, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశుల వారికి డిసెంబర్ మాసం ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు నవగ్రహాల సంచారం ఎలా ఉంది, ఎటువంటి ఫలితాలను అందిస్తున్నాయి? తప్పకుండా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ముందుగా నవగ్రహాలు ఈ ద్వాదశ రాశుల్లో డిసెంబర్ నెలంతా ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. రవి వృశ్చిక రాశిలో ఉంటారు, అలాగే బుధుడు కూడా వృశ్చిక రాశిలో ఉంటారు, శుక్రుడు మనకి మకర రాశిలో ఉంటారు, గురువు వృషభ రాశిలో ఉంటారు, శని స్వస్థానమైన మనకి కుంభరాశిలో ఉంటారు, అలాగే రాహు మీన రాశిలో ఉంటారు, కేతు మనకి కన్యా రాశిలో ఉంటారు. ఇంకా ఆఖరిగా మనం కొంచెం ముఖ్యంగా ఇంపార్టెంట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే కుజుడు. సాధారణంగా కుజుడు 45 డేస్కి ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతారండి. అనుకోకుండా మనకి 20 అక్టోబర్ నుంచి కుజుడు నీచ స్థానంలో కర్కాటకలో ఉన్నాడు. అది వక్రగతి అని మళ్ళీ స్ట్రైట్ కానీ అన్నీ కలిపి ఓవరాల్గా మనకి జనవరి 20 తారీఖు దాకా కుజుడు నీచలోనే ఉంటాడనమాట. సో కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. సో కుజుడు అసలు దేనికి కారకుడు కూడా ఒకసారి తెలుసుకుందాం. కుజుడు మామూలుగా ఈ ఎలక్ట్రికల్ ఏమన్నా కూడా, ఎలక్ట్రికల్ కానివ్వండి, షార్ట్ సర్క్యూట్ కానివ్వండి, ఈ ఫైర్ క్రాకర్స్ కానీ, ఫైర్ ఏదైనా అంటుకోవడం కానీ, అలాగే సెక్యూరిటీ ల్యాబ్స్ అవ్వడం కానీ, సెక్యూరిటీ పరంగా ఏదైనా జరగడం కానీ, అలాగే బాంబు దాడి పడడం కానివ్వండి, అలాగే మనకి వెహికల్ యాక్సిడెంట్స్, ముఖ్యంగా వెహికల్ యాక్సిడెంట్స్ చాలామందికి అవుతూ ఉంటాయి, అది కానివ్వండి. అలాగే పోలీసుల వాళ్ళు కూడా అనవసరంగా ఫైరింగ్ జరగడం, పోలీసులు కూడా కొంతమంది చనిపోవడం కానివ్వండి, అంటే వాళ్ళకి చాలా గాయాలు అవడం కానివ్వండి, ఇలా అన్నీ కూడా జరుగుతుంటాయి. అంటే కుజగ్రహం బాగలేకపోవడం వల్ల జరిగే మామూలుగా కుజుడు రాహుతో కలిసిన, కుజుడు నీచలో ఉన్నా ఇవన్నీ జరుగుతాయండి. అలాంటి కుజుడే ప్రస్తుతం గోచారీత్యా మొత్తం ప్రపంచం అంతా కూడా కుజుడు మార్స్ అనేవాడు నీచ స్థానంలో ఉన్నాడు. మనకి జనవరి 2025 21వ తారీఖు దాకా నీచలో ఉంటాడు. కాబట్టి అప్పటిదాకా మనకి ఖచ్చితంగా ఇలా ఇవన్నీ ఈ ఫీల్డ్లో ఎవరైతే పనిచేస్తున్నారో సెక్యూరిటీ రిలేటెడ్ కానివ్వండి, అలాగే ఇండస్ట్రీస్లో వర్కర్స్ కానివ్వండి, ఫ్యాక్టరీస్లో వర్కర్స్ కానివ్వండి, అంటే వర్కర్సే కదా ఈ ఇంజిన్స్తో వాటి దగ్గరగా ఉంటారు. ఎక్కడైనా సరే ప్రొడక్షన్ జరిగే చోట వర్కర్స్కి ఇలాంటివన్నీ జరిగేందుకు అనవసరంగా వాళ్ళకి క్షతగాతులు అవడం కానీ, యాక్సిడెంట్స్ అవడం కానీ, నా కాలు చేయన ఇబ్బంది అవడం కానీ, ఇవన్నీ కూడా జరిగేందుకు అవకాశాలు అనమాట. కాబట్టి కుజుడు నీచలో మటుకు ఖచ్చితంగా మనకి జనవరి 2025 వరకు ఉంటుంది. కాబట్టి కర్కాటకంలో ఉన్నటువంటి ఈ కుజుడి ప్రభావం ఏ రాశుల మీద ఎక్కువగా ఉంటుంది? దాని ప్రభావం ఎక్కువగా మనకి కర్కాటక రాశి, మెయిన్గా సింహరాశి ప్లస్ మీన రాశి. ఎందుకంటే కర్కాటక రాశికి యోగకారకుడు అయ్యాడు, మనకి సింహరాశికి యోగకారకుడు అయ్యాడు, అలాగే మీన రాశికి యోగకారకుడు అయ్యాడు. కర్కాటక రాశి కంటే పంచమ దశమాధిపతి అయ్యాడు, సింహరాశి కంటే చతుర్థ భాగ్యాధిపతి అయ్యాడు, మీనానికంటే ద్వితీయ భాగ్యాధిపతి అయ్యాడు. కాబట్టి ఈ 3 రాశులు మటుకు జాగ్రత్తగా ఉండాలి. గురుగారు, ఈ డిసెంబర్ మాసం మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది? మేషరాశి అనగానే మనకి అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం, ఈ మూడు నక్షత్రాల సమూహం మనకి మేషరాశిలోకి వస్తుంది. ప్రస్తుతం వీరికి గురుబలం పరిపూర్ణంగా ఉంది, శని బలం పరిపూర్ణంగా ఉంది, రాహుకేతుల బలం చాలా బాగుంది. కాబట్టి వీళ్ళు పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు. శ్రమ కాలం ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది. అవసరానికి డబ్బులు సమకూరితే, రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి, షూరిటీస్ పెట్టవచ్చును, స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి. విద్యార్థులకి, అలాగే రాజకీయ నాయకులకి, క్రీడాకారులకి అందరికీ కూడా అత్యుత్తమంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. వీరి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. అలాగే ఇంట్లో పెద్దవాళ్ళ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. అలాగే మంచి గృహ వాహన యోగం కూడా కలిగేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇది కాకుండా ముఖ్యంగా రాశ్యాధిపతి అయిన కుజుడు నీచలో ఉన్నాడు కాబట్టి బాగా హార్డ్ వర్క్ చేస్తే కానీ పనులు జరగవు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా దయబలం బాగుంది, అలాగే గురుబలం బాగుంది, శని బలం బాగుంది, ఇన్ని బలాలు బాగున్నాయని మనం వింటుంటాం కూడా. సో వాళ్ళు ఇదే టైంలో ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా మన పనులు అవుతాయని చెప్పి బద్దకిస్తారండి. ఈ బద్ధకం వల్ల పనులన్నీ కూడా వెనకబడిపోతుంటాయి అన్నమాట. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఈ కుజుడు నీచలో ఉన్నాడు కాబట్టి, మేషరాశి అధిపతి కుజుడు కాబట్టి, రాశ్యాధిపతి మనకి నీచలో ఉన్నాడు కాబట్టి హార్డ్ వర్క్ మనం ఎప్పుడు చూసినా కూడా రాశ్యాధిపతి ఏం చేస్తాడంటే హార్డ్ వర్క్ చేస్తున్నాడు లేదా చూపిస్తాడు. ప్రస్తుతం హార్డ్ వర్క్ సంబంధించిన గ్రహం మేషరాశికి కుజుడై వాడు నీచలో ఉన్నాడు కాబట్టి హార్డ్ వర్క్ అనేది పక్కకి సరిపోద్ది. ఓన్లీ ఇప్పుడు అదృష్టంతో గురువు శని బాగున్నారు అని అనుకోవడానికి లేదు. గురువు శని ఎలాగో బాగున్నారు, వాళ్ళే చేస్తారని వీళ్ళు అసలు హార్డ్ వర్కే చేయరు, బద్దకించేస్తారు. బద్దకించడం వల్ల అంటే మనకు అంత పెద్ద పని జరగబోయేది కూడా పెండింగ్ అయిపోతుంది.
ఈ నెలలో జరగాల్సింది నెక్స్ట్ మంత్లో జరుగుతుంది, ఆ నెక్స్ట్ మంత్లో జరగాల్సింది ఆ నెక్స్ట్ మంత్. సో బద్దకించకూడదు. టైం ఎప్పుడైతే చాలా బాగా నడుస్తుందో, ఎక్సలెంట్గా బాగా 12 రాశుల్లో బాగా నడిచే రాసే మేషరాశి. ఎందుకు? గురువు ద్వితీయంలో ఉన్నాడు, శని మనకి లాభంలో ఉన్నాడు, అలాగే రాహుకేతులు మనకి ముఖ్యంగా 6, 12లో ఉన్నారు. అన్నీ 100 ఉన్నాయి. సో అసలు మనం దేనికి ఇది అవ్వక్కర్లేమాట. కాబట్టి వాళ్ళు కొద్దిగా ఇంత 100 ఉన్నప్పుడు ఇంకో 10% ఎక్కువ కష్టపడాలి. అప్పుడు ఇంకా మంచి ప్రతిఫలం లభిస్తుంది. కాబట్టి వాళ్ళు కష్టపడరు. ప్రస్తుతం ఏంటంటే ఆ కుజుడు నీచలో ఉన్నాడు కాబట్టి హార్డ్ వర్క్ చేయనివ్వకుండా బద్దకించి రేపు చూద్దాం ఎల్లుండి చూద్దాం అలా వెళ్ళిపోతుండేవాడు. కాబట్టి ఇలా కాకుండా మీరు బాగా కష్టపడితే మటుకు పట్టిందల్లా బంగారం ఖచ్చితంగా అవుతుంది. రవి బుధుల వల్ల రవి బుధులు అష్టమంలో ఉన్నా కూడా పర్వాలేదండి. అంటే తృతీయ షష్టాధిపతి బుధుడు అష్టమంలో ఉన్న నష్టం లేదు. మెయిన్ గ్రహాలు ఎప్పుడైతే బాగున్నాయి ఇవన్నీ చిన్న చిన్న గ్రహాలు, ఇవన్నీ 20 రోజుల్లో మారిపోయేది, ఇంకోటి నెలల్లో మారిపోయేది, ఇంకోటి 45 రోజుల్లో మారిపోయేది. కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. మెయిన్గా రాహు కేతు గురు శని ఇవన్నీ కూడా కంపల్సరీ మినిమం 1 year 1.5 year 2.5 years మారుతాయి. కాబట్టి మెయిన్ గ్రహాలు అవి బాగున్నాయి లేవో చూసుకుంటే సరిపోదు. ఈసారి మటుకు మనం ఏ స్టోన్ బాగా కలిసి వస్తుందో మనం తెలుసుకుందాం. సాధారణంగా ఉదాహరణకు మనం ఈరోజు చంద్రుడి గురించి చెప్పుకుందాం. చంద్రుడు బాగాలేని వారు అంటే చంద్రుడు నీచలో ఉన్న అంటే వృశ్చికంలో ఉన్న, చంద్రుడు జాతకరీత్యా 6, 8, 12 స్థానాల్లో ఉన్న, అలాగే చంద్రుడు రాహుతో కానీ కేతువుతో కానీ శనితో కలిసి ఉన్న ఖచ్చితంగా వాళ్ళు ముత్యం పెట్టుకోవాలి. వాళ్ళు ముత్యం పెట్టుకుంటే చాలా బాగుంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే విపరీతమైన ఆలోచన, అధైర్యం, మానసిక ఆందోళన, స్ట్రెస్, స్ట్రెయిన్ ఇవన్నిటికి కారకుడు చంద్రుడు. ఆ చంద్రుడు 6, 8, 12 స్థానాల్లో ఉన్న, నీచలో ఉన్న, లేదంటే ఈ రాహుతో కానీ కేతువుతో కానీ శనితో కలిసి ఉన్న ఇవన్నీ స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన కలుగుతాయి. కాబట్టి ఆ ముత్యం పెట్టుకుంటే ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. సో ముత్యం 3 carats గోల్డ్ రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్కి సోమవారం రోజున పెట్టుకోవాలి. ఫస్ట్ టైం పెట్టుకునేప్పుడు అభిషేకం కానీ అర్చన కానీ చేయించుకుని, ఫస్ట్ టైం పెట్టుకునేప్పుడు వర్జన దుర్ముహూర్తం లేకుండా సోమవారం రోజున పెట్టుకోవడం, పర్మనెంట్గా చేతికి ఉంచుకోవడం, అలా చేస్తే చాలా మంచిది అన్నమాట. గురుగారు, వివాహాది శుభకార్యాలు జరిగేందుకు ఎంతవరకు అవకాశం ఉంటుంది మేషరాశి వారికి ఈ మాసంలో? అంటే ముఖ్యంగా మేషరాశికి ద్వితీయ స్థానంలోనే గురువు ఉన్నాడు. ద్వితీయ స్థానం అంటేనే కుటుంబ స్థానం. కుటుంబం ఏర్పడాలంటేనే కనుక వివాహంతో ఏర్పడుతుంది. కాబట్టి వివాహం 100%. ఏదైనా మానవ ప్రయత్నం అండి. ఏదైనా మానవ ప్రయత్నం చేయందే అసలు పని జరగదు. ఇప్పుడు మీరున్నారు, ఈ యాంకరింగ్ చేస్తున్నారు, ఇది ఒక రోజులో వచ్చింది కాదు. అందుగురించి అంటే ఒక 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు. అలాగే నేనున్నాను ఆస్ట్రాలజీలో. నేనేమైనా ఇప్పుడు చూసి చెప్తూ ఉంటారు ఇంకా చాలామంది. అలా చూసి చెప్పకుండా కనీసం అనర్గళంగా మీరు చెప్పాలన్నా, వెంటనే మీకు ఆ పాయింట్ తట్టాలన్నా బెస్ట్గా చెప్పాలి, సాధన ఉంటేనే జరుగుతుంది. అందుగురించి మీరు హార్డ్ వర్క్ చేయాలి కంపల్సరీ. అలాగే మనస్ఫూర్తిగా మీరు అనుకోవాలి, నేను వివాహానికి సిద్ధంగా ఉన్నాను, నా జాబ్ బాగానే ఉంది, నా శాలరీతో నేను పోషించుకోగలుగుతాను అని మీరు ఎప్పుడైతే సిద్ధంగా ఉన్నారో అప్పుడే వివాహం అవుతుంది. అప్పటి వరకు ఎన్ని గురుబలం వచ్చినా వేస్టే. ఇప్పుడు మేషరాశి వారికి గురుబలం ఉంది, అలాగే సాధారణంగా వాళ్ళకి గురు మహర్దశ నడుస్తుండొచ్చు, అలాగే శుక్రుడు అంతర్దశ నడుస్తుండొచ్చు. అలా ఎన్ని బెస్ట్ మంచి శుభగ్రహాలైన మహర్దశలు కానీ అంతర్దశలు కానీ నడుస్తున్నా కూడా వారి వివాహం కూడా జరిగిపోతూ వెళ్తుంది. ఎందుకనంటే వాళ్ళు మానవ ప్రయత్నం చేయట్లేదు, వాళ్ళు సిద్ధంగా లేరు, తర్వాత చూద్దాం, ఇప్పుడు నాకు అవసరం లేదు, ఇంతసేపు ఇలాగే ఉన్నారన్నమాట. అంటే వాళ్ళు అనుకుంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు రెడీగా ఉంటే మాట ఖచ్చితంగా వివాహానికి అవకాశాలు 100% ఉన్నాయి. మరి సంతాన భాగ్యం అనేది ఉందా? సంతానం కూడా గురువే కారకుడు. సంతాన కారకుడే గురువు ఎవరికైనా సరే. అలాంటి కారకుడైన గురువే ద్వితీయ స్థానంలో, కుటుంబ స్థానంలో చాలా బాగున్నాడు. కాబట్టి ఖచ్చితంగా సంతానం కలిగేందుకు అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. కుజుడు నీచంలో ఉన్నాడు కాబట్టి ఆ ప్రభావం పడకుండా ఇంకా ఎలాంటి పరిహారాలను పాటించుకుంటే బాగుంటుంది? మేషరాశికి కుజుడు ఒక్కడే బాలేడు కాబట్టి ఖచ్చితంగా ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకుంటే మంచిది. అలాగే మనం ప్రతి మంగళవారం వీలైతే కనుక సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి ప్రదక్షిణాలు 41 చేస్తే మంచిది. అలాగే ఇంకా జనవరి 20వ తారీఖు దాకా మనకి కుజుడు నీచలో ఉంటాడు కాబట్టి వీలైతే ప్రతి మంగళవారం ఉపవాసం ఉంటే చాలా మంచిది. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి హోమం లేదా అభిషేకం చేస్తే కూడా చాలా మంచిది. ఇక్కడ మనకి స్కందగిరి టెంపుల్ అని ఉంది పద్మారావు నగర్లో, ఆన్లైన్లో అయినా మీరు చేయించుకోవచ్చు. సో అది చేస్తే కనుక ఎలాంటి దోషాన్ని తొలగిపోతుంది. ఇంకా కొంచెం ఉధృతంగా ఉంది అని అనిపిస్తే మాట ఖచ్చితంగా కుజుడికి 7,000 సార్లు జపం చేయించి కందిపప్పు కేజీంపో ఒక రెడ్ లుంగి 1000 రూపాయల వర్త్ గోల్డ్ ఐటమ్ దానిస్తే కనుక దోషం మొత్తం తొలగిపోతుంది. విద్య, ఉద్యోగం, వివాహం, ఆరోగ్యం, ఐశ్వర్యం, వాహనం, విదేశీయానం వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి గురుగారి అపాయింట్మెంట్ పొందవచ్చు. గురుగారు, ఈ డిసెంబర్ మాసం మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో అనే అంశాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం.